హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే, మీ సాయి మోము చూడు తల్లి, డబ్బు వర్షాన్ని నీ ఇంట్లో కురవబోతుంది, నువ్వు ఆనందపడే విషయము నేను చెప్తున్నాను విను అని బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. ఈ శుక్రవారం నాడు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే విధానంగా ఉంటుంది. ప్రతి మనిషికి జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితేనే డబ్బు కనక వర్షంలా కురుస్తుంది. అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే జీవితంలో ఆ ఎదురు దెబ్బలను మనం ఎదుర్కోవాలి. అవి ఎలా ఉంటాయో బాబాగారు ఈరోజు ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి. ఈ కథ విన్న తర్వాత నిజంగానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో డబ్బుల వర్షం కురిసేలా చేస్తుంది. ఒక ఊరిలో రామచంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా అత్యాశపరుడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనుకునేవాడు. తన సొంత దుకాణాన్ని ఒక మార్వాడి అయిన జయసింగ్ అనే వ్యాపారికి అద్దెకిచ్చాడు. ఒకరోజు అద్దె వసూలు చేసుకుందామని దుకాణం దగ్గరికి వెళ్తాడు. అక్కడ జయసింగ్ సేట్ దగ్గర చాలామంది సరుకులు కొనడానికి వస్తాడు. అది చూసిన రామచంద్రయ్య మనసుల్లో ఇలా అనుకుంటాడు, అబ్బా, ఈ జయసింగ్ సేటు వ్యాపారం బాగా ఉన్నట్టుంది, ఎంత లాభాలు గడిస్తున్నాడో, మొన్ననే పట్టణంలో ఒక ఇల్లు కూడా కొన్నాడని చెప్పాడు. ఈ విధంగా వ్యాపారం ఉంటే కొనకేం చేస్తాడు? ఆ సేటు చూసి రామచంద్రయ్యను ఇలా అంటాడు, రామచంద్రయ్య గారు, రండి రండి, ఇలా వచ్చి లోపల కూర్చోండి. ఏమిటి రామచంద్రయ్య ఇలా వచ్చారు? సరుకులు ఏమైనా కావాలా? అబ్బే, అదేం లేదండి, మొన్ననే కదా సరుకులు పంపారు, మళ్ళీ 2 నెలల వరకు అవసరం లేదులేండి, ఈ నెల అద్దె వసూలు చేసుకొని వెళ్దామని వచ్చాను. అయ్యా జయసింగ్ గారు, మా అమ్మాయి పెళ్ళి ఉంది, 4 బస్తాలు మంచి నాణ్యమైన బియ్యంతో పాటు ఈ పట్టీలో ఉన్న సరుకులు కట్టివ్వండి, నేను సాయంత్రం వచ్చే తీసుకెళ్తా. ఇదిగోండి 2,000 రూపాయలు ముందుగా చెల్లించి పెడుతున్నాను, మిగతా అవి సరుకు తీసుకొని వెళ్ళినప్పుడు ఇస్తా అని ఒక వ్యక్తి వచ్చి సరుకులు కట్టించుకుంటూ ఉంటాడు. సరేనండి, ఇక పని చూసుకొని సాయంత్రానికి రండి, నేను సరుకులు కట్టి ఉంచుతా. అయ్యా రామచంద్రయ్య గారు, క్షమించాలి, ఆ ఖాతాదారుడు వస్తే వారికి కావలసినవి చూడాల్సి వచ్చింది. ఇదిగో ఈ నెలకు గాను చెల్లించవలసిన అద్దె డబ్బులు 1000 రూపాయలు. అది సరే కానీ వచ్చే నెల నుండి ఒక 200 అద్దె పెంచుదాం అనుకుంటున్నాను. అదేంటి, పోయినసారి 50 రూపాయలు పెంచారు కదా, ఇప్పుడు ఏకంగా 200 రూపాయలు పెంచుతున్నారు? అదే చెప్తున్నా, పైగా బయట ధరలన్నీ కూడా బాగా పెరిగిపోయాయి కదండి. అయినా మీ వ్యాపారం బాగానే ఉంది కదా, ఇప్పుడు నా వ్యాపారం బాగోలేకపోయినా మీ అద్దె చెల్లించడం మాత్రం తప్పదు కదండి. సరే అలాగే కానివ్వండి, ఏం చేద్దాం అని అంటాడు ఆ సేటు. అలా అక్కడి నుండి ఇంటికి చేరుకుంటాడు రామచంద్రయ్య. ఏమేకంగా, ఇదిగో అద్దె డబ్బులు తీసుకొని లోపలికి పెట్టు. సరే, ఇంతసేపు ఉన్నారేంటి, ఎందుకు ఇంత ఆలస్యమైంది అని గంగ అడుగుతుంది. భోజనం వడ్డించమంటారా? ఏం భోజనం తినడమే, ఆ జయసింగ్ సేటు వ్యాపారం చూస్తుంటే అస్సలు ఆకలి పుట్టడం లేదు. నేను చూస్తుండగానే 1000 రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు. అవునా, అంత వ్యాపారం జరుగుతుందా? మనకు ఆ మాత్రం ముష్టి 1000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నాడు, అందుకనే వచ్చే నెల నుండి 200 అద్దె పెంచానే. అంత పెంచినా కూడా జయసింగ్లో ఏ మాత్రం కూడా భయం లేదు, వెంటనే చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అంటే వ్యాపారం అంతా బాగా నడుస్తుందన్నమాట. మీరు ఉన్నారు ఎందుకు, ఉన్న దుకాణాన్ని అద్దెకిచ్చుకొని అద్దె డబ్బులతో సంతోషపడిపోతున్నారు. అదే వ్యాపారం మీరు చేయొచ్చు కదా. అవును, నువ్వన్నది నిజమేనే, కానీ ఆ జయసింగ్ సేటు ప్రక్కనే దుకాణం పెడితే ఎవరైనా వస్తారంటవా? నీకు కానీ మతిపోయిందా ఏంటి? ఆ సేటు ఉన్న దుకాణం మనదే కదా, సేటుని ఖాళీ చేయించి మీరే అటువంటి వ్యాపారం చేయొచ్చు కదా. ఖాతాదారులు కూడా ఆ దుకాణానికి రావడం బాగా అలవాటు పడ్డారు. నేను అదే ఆలోచించా, రేపు ఉదయం ఆ సేటుని దుకాణం ఖాళీ చేయించమని చెప్తా.
మరుసటి రోజు ఉదయం భార్య చెప్పినట్టుగా సేటు దుకాణం దగ్గరికి వెళ్తాడు రామచంద్రయ్య. ఏమండి రామచంద్రయ్య గారు, రండి లోపల కూర్చోండి. నాకు లోపల కూర్చోనంత సమయం లేదు రండి. మీరేమి అనుకోకుంటే మీకు ఒక విషయం చెప్తామని వచ్చాను. ఏమిటి? కొంపదీసి మళ్ళీ అద్దెగాని పెంచుతున్నారా ఏంటి? సరదాగా అన్నా కానీ ఏమీ అనుకోకండి. మా వచ్చిన పని ఏంటో చెప్పండి. మరేమీ లేదండి, ఈ దుకాణం ఈ నెలాఖరికల్లా మీరు ఖాళీ చేయాలి. మా దుకాణం మాకు కావాలి. అదేమిటి రామచంద్రయ్య గారు, నిన్ననే కదా మీరు అద్దె పెంచానని చెప్పారు. ఈరోజు వచ్చి ఖాళీ చేయమంటున్నారేంటి? ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎలాగండి? నాకు కనీసం 3 నెలలైన సమయం ఇవ్వాలి మీరు. అలా కుదరదండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో దుకాణం ఈ నెలాఖరికల్లా ఖాళీ చేయాల్సిందే. సరే, మీరంతగా చెప్తుంటే చేసేదేముంది? మీరన్నట్టు దుకాణం ఈ నెలాఖరికల్లా ఖాళీ చేస్తాను. అలా సేటు చేత బలవంతంగా దుకాణం ఖాళీ చేయించి అక్కడే తన సొంతంగా కిరాణా దుకాణం పెడతాడు. సేటు కూడా రామచంద్రయ్య దుకాణానికి ఎదురుగా ఇంకో దుకాణం పెడతాడు. అప్పుడు రామచంద్రయ్య భార్య గంగ ఇలా అంటుంది. దుకాణం అయితే పెట్టారు కానీ ఇప్పుడు మీరు వ్యవసాయం పొలం ఏం చేస్తారు? ఏముంది, ఆ శివయ్య ఉన్నాడు కదా, వాడికి కౌలుకిస్తా. ఎలాగో ఆ పొలం పెద్దగా పండటం లేదు కదా, దాని మీద దిగుబడి కన్నా పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. కౌలుకిస్తే ఎంతో కొంత మిగులుతుంది కూడా. అవునండి, మీరన్నది నిజమే, కానీ ఒక్క మాట, వ్యవసాయం ఎలాగో మీ వల్ల కావటం లేదు. వ్యాపారమైనా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోండి. జాగ్రత్తగా చేస్తేనే సేటు కన్నా లాభాలు ఎక్కువగా వస్తాయి. అందుకే కదా ఆ సేటు దగ్గర నుండి దుకాణం తీసుకుంది. ప్రతిరోజు రామచంద్రయ్య దుకాణానికి వెళ్తూ ఉంటాడు, కానీ ఖాతాదారులంతా ఆ సేటు దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఏంట్రా బాబు, ఒక్క ఖాతాదారుడు కూడా రావడం లేదు. నేను చూసినప్పుడు చాలామంది ఖాతాదారులు వచ్చేవారు, ఇప్పుడు ఒక్కడు కూడా రావడం లేదేంటి? అందరూ మళ్ళీ ఆ సేటు దగ్గరికే వెళ్తున్నారు. ఇక్కడ నేను ఖాళీగా కూర్చొని ఈగలు తోలుకుంటూ ఉంటే ఆ సేటు మాత్రం వ్యాపారం యథావిధిగా చేస్తున్నాడు. అలా ఒక 4 నెలల తర్వాత, ఏమే గంగా, ఇక వ్యాపారం చేయడం నా వల్ల అయ్యేటట్లేదు. 4 నెలల నుండి ఎదురు పెట్టుబడి తప్ప లాభం అస్సలు రావడం లేదు. వచ్చిన ఖాతాదారులు కూడా అప్పులు పెట్టిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదే. ఎందుకండి మరి తెలియని దాంట్లో వేలు పెట్టడం? మీరు ఆ దుకాణం పెట్టడం వల్ల లాభాలు రాకపోగా వచ్చే అద్దె డబ్బులు కూడా రాకుండా పోయాయి. మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయరు కదా. అసలు ఆ దుకాణం సొంతం చేసుకోమని చెప్పింది నువ్వు కదే. ఇక మిగిలింది ఒకటే, మళ్ళీ మన పొలంలో వ్యవసాయం చేసుకోవడం. అలా పొలం దగ్గరికి వెళ్ళి కౌలుకిచ్చిన శివయ్య దగ్గరికి వెళ్ళి, ఏం శివయ్య, ఎలా ఉంది పంట? బాగానే ఉన్నట్టుందే. బాగానే ఉందయ్యా. ఇంకా 1 నెలలో పంట చేతికి వస్తుంది. అది రాగానే మీ కౌలు డబ్బులు చెల్లించేస్తాను. అది సరే కానీ ఆ కౌలు చెల్లించిన తర్వాత నా పొలం నాకు తిరిగి ఇచ్చేయి. నేను మళ్ళీ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అదేమిటయ్యా, మీరు నాకు కౌలు ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు వచ్చి కనీసం 6 నెలలు కూడా కాకముందే పొలం తిరిగి అడుగుతున్నారు. ఇది మీకు భావ్యంగా ఉందా? అవన్నీ నాకు తెలియదు శివయ్య. నా పొలం నాకు కావాల్సిందే. కావాలంటే నువ్వు కూలీగా పని చేసుకో, నేనేమి కాదనను. చేసేదేముందయ్యా, నేనేమి కూలీగా పని చేయనులేండి. పంట చేతికి వచ్చిన తర్వాత మీ పొలం మీకు అప్పచెప్పేస్తాను. నేను వేరే ఎవరి దగ్గరైనా పొలం కౌలుకి తీసుకొని చేసుకుంటాను. అలా శివయ్య దగ్గర పొలం కూడా బలవంతంగా లాక్కుంటాడు రామచంద్రయ్య. ఏమే గంగా, శివయ్య వచ్చి కౌలు చెల్లించాడు. ఇక రేపటి నుంచి పొలం మన సొంతం. ఏది ఏమైనా వ్యవసాయం చేసినప్పుడే చాలా సంతోషంగా ఉన్నానే. హాయిగా తిరిగేవాడిని. వెళ్ళి వ్యాపారం అంటూ ఆ దుకాణంలో కూర్చున్నా. ఉన్న డబ్బు మొత్తం వ్యాపారంలో పోగొట్టుకోవాల్సి వచ్చింది. పొలం తీసుకోగానే సంబరం కాదు, దాన్ని అలాగే జాగ్రత్తగా సాగు చేయండి. ఇక నేను ఊరుకునేదే లేదు అని భార్య గంగా అంటుంది. అంత కోపం ఎందుకు చెప్పు? నేను కావాలని చేశానా? ఆ సేటు వ్యాపారం బాగా లాభసాటిగా ఉందని అక్కడే మన వ్యాపారం పెట్టాను. తీరా చూస్తే మన దగ్గరికి ఒక్కరు కూడా కొనడానికి రాకపోతే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? అలా రామచంద్రయ్య ఆ రోజు నుండి వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు రామచంద్రయ్య ఆ బావమరిది రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. బావగారు ఎలా ఉన్నారు?
ఆ మధ్య వ్యాపారం పెట్టారని విన్నాను. ఎందుకు తీసేశారు? మళ్ళీ వచ్చి వ్యవసాయం చేస్తున్నారంట. అంతా మీ అక్క చెప్పింది కదా. ఇంకా మళ్ళీ నన్ను అడగడం దేనికిరా? ఏ వ్యాపారం పెట్టినా వెంటనే లాభాలతో నడవదు బాబా. మనకు కొంచెం ఓపిక ఉండాలి. నన్ను అడిగితే వ్యవసాయం కన్నా వ్యాపారమే మంచిది అనిపిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడకు. ఈ మాటలు మీ అక్క విన్నది అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. ఏది ఏమైనా మా ఊర్లో ఆ కిట్టయ్య గాడి సుడి తిరిగింది బాబా. ఒక్క దెబ్బతో వాడు లక్షాధికారి అయిపోయాడు. అదే నా దగ్గర డబ్బు ఉండి ఉంటేనా నేను కూడా లక్షాధికారిని అయ్యేవాడిని. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పి చావరా? ఆ కిట్టయ్య అంత డబ్బు ఉన్నవాడు కాదు కదా. ఏం వ్యాపారం చేసి అంత డబ్బు సంపాదించాడు? వ్యాపారమా పాడా? వాడు పండించే పొలంలో నీటి కోసం బావి తవ్వుతూ ఉండగా రంగురాళ్ళు పడ్డాయి. అవి చాలా విలువైనవంట. ఆ చుట్టుపక్కల వాళ్ళ పొలంలో కూడా తవ్వి చూస్తే వాళ్ళకు కూడా రంగురాళ్ళు పడ్డాయి బావా. అవునా? ఆ రంగురాళ్ళు ఏమాత్రం విలువ ఉంటాయి ఏంటి? ఏంటి బావా నువ్వు ఒట్టి అమాయకుడుగా ఉన్నావు. ఒక్క రాయి వచ్చి 1000, 2000 విలువ చేస్తుంది. ఒక్క 100 రాళ్ళు దొరికాయంటే చాలు లక్షాధికారి అవుతారు. 1,00,000 రూపాయలే. అంత డబ్బు సంపాదించాలంటే మనకున్న 10 ఎకరాలు బాగా పండిన 10 సంవత్సరాలు పడుతుందిరా. అటువంటిది కేవలం 100 రాళ్లతో 1,00,000 రూపాయలు వచ్చాయా? అదే బావా ఆ విషయం చెప్దామని నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉంటే వెంటనే ఇవ్వు బావా. అక్కడ 1 ఎకరం కొన్నా చాలు. ఇప్పుడు రాళ్ళు పడ్డాయని తెలిసిన దగ్గర నుండి ఆ పొలాలు విలువ విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం ఏమాత్రం ఉంటుందేంటి? ఇప్పుడు 1 ఎకరం 2 లక్షలకు అమ్ముతున్నారు. అయినా పర్వాలేదు. నా దగ్గర కనుక డబ్బు ఉండి ఉంటే నేను వెంటనే కొనేవాడిని. ఎందుకంటే ఒక 200 రంగురాళ్ళు దొరికాయంటే మనం పెట్టిన పెట్టుబడి 2 లక్షలు మనకు తిరిగి వచ్చినట్టే. ఇక తర్వాత వచ్చిన ప్రతి రాయి మనకు లాభమే కదా బావా. అమ్మో 2 లక్షలే? అంత డబ్బు నా దగ్గర ఏడుంది? నా దగ్గర ఉన్న 15 ఎకరాల పొలం అమ్మినా డబ్బు రాదు కదా. ఎందుకు రాదు బావా? నీ ఊర్లో ఆ జయసింగ్ సేటు ఉన్నాడు కదా. అతను ఈ మధ్య తన దుకాణంలో కావలసినవన్నీ తానే పండించుకునేటట్టు ఊళ్ళో ఎవరు పొలం అమ్మినా కొంటున్నాడంట కదా. వెళ్ళి ఒకసారి అడిగి చూడకూడదా? ఏంటి? ఆ జయసింగ్ సేటునా? వాడికి నా మీద పీకల దాకా కోపం ఉంది. వాడు ఇప్పుడు నేనేం చెప్పినా కనీసం కూడా వినడు. వాడితో పని అవ్వదులే. అప్పుడు రామచంద్రయ్య భార్య గంగ వచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా ఇంత మంచి అవకాశం వస్తే అలా అంటారు? ఆ పొలం మీద మీరు సంవత్సరం మొత్తం కష్టపడిన 10,000 కూడా రావటం లేదు. ఆ పొలాన్ని ఏదో ఒక విధానంగా అమ్మి మా తమ్ముడు ఉన్న ఊళ్ళో 1 ఎకరం కొనండి. అయితే అంత విన్నావన్నమాట. అయినా ఏ ముఖం పెట్టుకొని ఆ సేటు దగ్గరికి వెళ్ళేది చెప్పు. మీరు అటువంటిది ఏమీ పెట్టుకోకండి. ఒకసారి వెళ్ళి అడగండి. కొంటే కొంటాడు, లేకపోతే లేదు. అలా భార్య మరి బావమరిది ఇద్దరి బలవంతం మీద తన దగ్గర ఉన్న 10 ఎకరాల పొలాన్ని అమ్మి రంగురాళ్ళు పడుతున్న చోట 1 ఎకరం కొనడానికి నిర్ణయించుకొని ఆ జయసింగ్ సేటు దగ్గరికి వెళ్తాడు. చూడు సేటు, నేను నాకున్న 10 ఎకరాల పొలం అమ్ముదామని అనుకుంటున్నాను. నీకు కొనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకు లేదండి. నేను మన ఊళ్ళో ఎవరు పొలం అమ్మినా కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మీ 10 ఎకరాల విలువ ఎంత చెబుతున్నారు? అదే మీరు ఎంతకు అమ్ముదామనుకుంటున్నారు? ఎకరాకు 20,000 చొప్పున 10 ఎకరాలకు కలిపి 2 లక్షలకు అమ్ముదామనుకుంటున్నాను. అమ్మో 2 లక్షలే? అంత ధర అయితే నాకు గిట్టుబాటు కాదు. మీరు వేరే ఎవరినైనా చూసుకోండి. అదేంటి? అది చాలా మంచి భూమి. సంవత్సరానికి 2 పంటలు చక్కగా పండుతాయి. అప్పుడు సేటు ఇలా అంటాడు. ఎన్ని పంటలు అయినా పండనివ్వండి. ఆ పొలానికి 2 లక్షలు పెట్టడం నా వల్ల కాదు. కాకపోతే ఆ పొలంతో పాటు మీ దుకాణం కూడా నాకు అమ్ముతాను అంటే 2 లక్షలు చెల్లించడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. చూడు బావా, ఆ దుకాణం ద్వారా నెలకొస్తే 1,000 రూపాయలు వస్తుంది. దుకాణం పోతే పోయింది. ఆ రంగురాళ్ళు గనుక మీకు దొరికితే కానీ 1 నెలలోనే మొత్తం 2 లక్షలు సంపాదించవచ్చు. నువ్వు అన్నది నిజమేరా సీను. సరే సేటు, నా పొలం దుకాణం 2 నీకు ఇచ్చేస్తా. నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. మీరు రేపు ఉదయం వచ్చి మొత్తం 2 లక్షలు తీసుకుపోవచ్చు. అలా సేటుకు రామచంద్రయ్య పొలం అలాగే దుకాణం 2 అమ్మి ఆ 2 లక్షలు పెట్టి తన బావమరిది ఊళ్ళో 1 ఎకరం పొలం కొంటాడు.
చూడు సీను, ఇప్పుడు ఈ పొలం మనది. ఇద్దరం కలిసి తవ్వడం మొదలు పెడదాం. మళ్ళీ ఎవరినైనా కూలీలు పెట్టుకుంటే వాళ్ళకి ఆ రంగురాళ్ళు దొరికితే జేబులో వేసుకొని వెళ్ళిపోతారేమో. అవును బావా, నువ్వన్నది నిజమే. మనం ఇద్దరమే తవ్వుదాం. అలా ఇద్దరు కలిసి ఆ ఎకరం పొలాన్ని తవ్వడం మొదలు పెడతారు. చాలా రోజులు తవ్వుతూనే ఉంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత రామచంద్రయ్య బావమరిదితో ఇలా అంటాడు. ఏరా సీను, ఒక్క రాయి కూడా దొరకటం లేదు. ఎకరం పొలం ఎక్కడ విడిచిపెట్టుకోకుండా మొత్తం తవ్వాము. ఒక్కటంటే ఒక్క రాయి కూడా దొరకలేదు. పక్క పొలంలో కూడా ఒక్క రాయి కూడా లేదు. అంటలేదా బావా? ఏంటో ఇలా జరిగింది. ఒరే సన్నాసి విధవ, నీ మాటలు నమ్మి సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని మొత్తం అమ్మి ఈ ఎకరం పొలం కొన్నాను. ఇది సంవత్సరానికి ఒక్క పంట కూడా సరిగ్గా ఇవ్వదు. పైగా ఒక అంగుళం కూడా వదులుకోకుండా మొత్తం తవ్వించేశావు. ఇప్పుడు ఈ పొలం వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోయింది. నీ రంగురాళ్ళ మాయలో పడి ఉన్న ఆస్తి మొత్తం నష్టపోయాను కదరా. నేనేం చేయను బావా? నాకు మాత్రం తెలుసా ఏంటి? ఇంకొక్క మాట మాట్లాడావు, తవ్విన ఈ పొలంలోనే నిన్ను కప్పి పెట్టడం ఖాయం. అలా అత్యాశకు పోయిన రామచంద్రయ్య వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ నష్టపోవడమే కాకుండా ఉన్న ఆస్తిని మొత్తం కూడా పొడగొట్టుకొని అదే సేటు దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకొని సొంత ఊళ్ళోని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. ఈ కథ బాబాగారు ఎందుకు అందించారో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది డబ్బు మాయలో పడ్డారు. ఆ మాయలో పడిన వారందరూ చాలా వరకు కూడా బంధాలను తెంపుకుంటున్నారు. ఈ డబ్బు మాయలో పడిన వారు ఎంతటి అనర్థానికైనా ఒడికడతారు అనడానికి ఈ కథే నిదర్శనం. ఉన్న 10 ఎకరాల పొలాన్ని ఆ రామచంద్రయ్య అమ్ముకొని లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాడు. తన సంసారాన్ని ఏ విధంగా కష్టాల పాలు చేస్తాడో చివరికి మనకు ఈ కథ అర్థమవుతుంది. కాబట్టి ఉన్నదానిలో తృప్తి చెందడం చాలా అవసరం. అలాగని ప్రతి సమస్యని డబ్బుతో ముడిపెట్టకూడదు. డబ్బే అన్నింటికీ అవసరం అనుకుంటే కొన్ని బంధాలను తెంపుకోవలసి ఉంటుంది. మన జీవితంలో ముందు ప్రాధాన్యత మన చుట్టూ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకూడదు. మనతోనే ఉండి మన సమస్యలను పంచుకుంటూ మన జీవితం బాగుండాలి అని కోరుకునే వారిని, అలాంటి వారిని ఎప్పుడూ చాలా బాగా చూసుకోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో ఎన్ని బంధాలను అల్లుకోబోతే అంత సంతోషకరమైన జీవితం మనకు ముందుంటుంది. ఇప్పుడున్న సమస్య అతి చిన్నది. ఈ జీవితమే చిన్నదైనప్పుడు సమస్య ఎంత ఉంటుంది చెప్పండి. మనం ఆ భగవంతుడిని నమ్ముకుందాం. భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఎంతటి కష్టమైనా చాలా తేలికగా కనిపిస్తుంది. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి నచ్చిందనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.